హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వార్తలు చూద్దాం. బీసీ రిజర్వేషన్లపై పగడ్బందీగా ముందుకట. ఇటు ఆర్డినెన్స్ జీవో, అటు ఎన్నికల నోటిఫికేషన్ ఏకకాలంలో విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. నేడో రేపు రాజ్భవన్కు చేరిన ఆర్డినెన్స్ దస్త్రం. న్యాయ కోవిధులు, పంచాయతీరాజ్ చట్ట నిపుణులతో సీఎం రేవంత్ వరుస మంతనాలు. ఆర్డినెన్స్కు అవరోధాలు తలెత్తకుండా సీఎం మాస్టర్ ప్లాన్. సీఎం రేవంత్తో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య భేటీ. కెవెట్ పిటిషన్ దాఖలు చేయాలని లబ్ధిదారులకు అధికారులకు సీఎం ఆదేశాలు. రిజర్వేషన్ల అంశంపై చట్ట పరిధిలో ఉందేనని స్పష్టం చేసిన సీఎం. 42% రిజర్వేషన్లు బీసీల విజయం అని ఎంపీ ఆర్ కృష్ణయ్య, బీజేపీ ఎంపీ ఆయన. స్థానిక పోరుకు చేరువగా ఆర్డినెన్స్పై ఆమోదముద్ర పడగానే రిజర్వేషన్ల ఖరారు. అన్ని విధాలా సిద్ధంగా ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తి. బీసీ రిజర్వేషన్లపై పగడ్బందీగా ముందుకు పోతుందట. గత 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రభుత్వం క్యాబినెట్లో ఆర్డినెన్స్కి నిర్ణయం తీసుకోవడం, బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి, దాని తర్వాత ఈ రిజర్వేషన్లు 42% ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసింది. ఆ ప్రభుత్వం లేదా ఆ పార్టీయో సంబరాలు చేసుకోలే. అక్కడ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు సంబరాలు చేసుకుని నాదే విజయం అని. పెళ్ళి ఎవడిది, సంబరాలు ఎవరికి? అసలు ఇది అయ్యే పెళ్ళే, నిలబడే పెళ్ళే? నిలబడని పెళ్ళికి మంత్రాలు చదివినట్టుంది, నిలబడని పెళ్ళికి డ్యాన్సులు వేసినట్టుంది కథ. ఈ జాలదన్నట్టు నిన్న కొన్ని బీసీ సంఘాలు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో పోయి ముఖ్యమంత్రిని కలిసి మంచి చేసినాం అని చెప్పి. ఏం చేసిండు అసలు ఆయన మంచి? ఇది నిలబడిద్దా? ఉండేదేనా? ఇది ఆత్మసాక్షిగా చెప్పండి. బీసీ బిల్లు నిజంగానే ఆర్డినెన్స్తోనే 42% ఇచ్చే పరిస్థితి ఉంటే మీరు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఆల్ పార్టీలతోనే ఏకగ్రీవంగా ఆమోదింపజేసి బిల్లుని కేంద్రానికి ఎందుకు పంపారు? ఇదెందుకు, అదెందుకు? ఈ ఆర్డినెన్స్ చేసే అవకాశం ఉన్నాక ఎప్పుడో బిల్లు పంపినప్పుడే ఈ ఆర్డినెన్స్ చేసి ఉండాలి కదా. అంటే ఎవరిని తప్పుదోవ పట్టిస్తారు, ఎవరిని పిచ్చి వాళ్ళని చేస్తారు, ఎవరి చెవిలో పూలు పెడతారు? అంటే బీసీలు ఎట్లా కనపడతారు మీకు? బీసీల చెవిలో పూలు పెట్టమేది స్వయంగా అది భారత రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం ఆర్డినెన్స్ నిలదు. కాబట్టే మీరు ఇచ్చిన ప్రాసెస్, మీరు చేసిన ప్రాసెస్ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఆ బిల్లును కేంద్రానికి పంపిస్తే కేంద్రం పార్లమెంట్లో పెట్టి బిల్లును పాస్ చేపిస్తే అప్పుడు చట్టం అయితే అది వ్యాలిడిటీ. అది మన పక్కనే ఉన్న తమిళనాడులో జరిగింది. తమిళనాడులో ఇప్పుడు అమలవుతుంది. 50% సీలింగ్ రిజర్వేషన్ల పైన సుప్రీంకోర్టు చెప్పింది. కానీ చట్టం చేసుకుంటే సుప్రీంకోర్టు ఏం చేయలేదు అనేది తమిళనాడు ప్రూవ్ చేసింది. అక్కడ 69% రిజర్వేషన్లు ఉన్నాయి. రిమైనింగ్ 31% ఓపెన్ ఉంటుంది. ఇక్కడ మన దగ్గర 50% రిజర్వేషన్లు ఉండాలి, ఇంకొక 50% ఓపెన్ ఉండాలి. అది చట్టం చెప్తుంది. ఆ చట్టాన్ని మార్చాలి, సవరణ చేయాలి. అది చేసే హక్కు మన భారతదేశంలో రాష్ట్ర అసెంబ్లీలకు లేదు. కాబట్టే మీరు అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపారు. అది ఆడుంది. ఇది ఒక గేము. ఈ గేమ్లో మళ్ళీ సంబరాలు, రంగులు పూసుకోవటాలు, ఒకళ్ళు రంగులు పూసుకోవటం, ఇంకోళ్ళు సంబరాలు చేసుకోవటం, ఇంకోళ్ళు శాలువాలు కప్పటం. ఏంది ఇది? ఎవరిని ఫూల్స్ చేస్తున్నారు? ఇది అర్థం లేని ఆర్డినెన్స్. ఇది నిలబడేది కాదు. అయినా కానీ పగడ్బందీగా అమలు చేయాలట, కసరత్ చేస్తుందట, చెరువుగుందట. ఇదంతా ఒక వారం డ్రామా నడిచాక మొత్తం ఆల్ ఆఫ్ సడన్గా లేదు, ఇది ఆగిపోయింది. బీజేపీ వాళ్ళు గవర్నర్ తొక్కిపట్టిండాను, లేదా గవర్నరు ఓకే చేసిండనుకో, ఎవరైనా కోర్టుకు పోయారనుకో, బీజేపీ వాళ్ళు కోర్టుకు పోయారు, బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు పోయారు అని చెప్పే కార్యక్రమం. కానీ దీన్ని నమ్మరు. ఎందుకంటే నువ్వు అసెంబ్లీలో బిల్లు పాస్ చేయకుండానే ఈ ఆర్డినెన్స్ చేసిండు. నిజంగానే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసిండు, ఇది ఒక వే ఉంది అని వీళ్ళు ఆపారు అనుకోవచ్చు. నువ్వు ఆడ ఒక తప్పటడిగి వేసి ఏడకొచ్చి మళ్ళీ దాన్ని ఇంకో రకంగా చెబితే ఎవడు నమ్ముతాడు? సీఎంల భేటీ ఏమైంది ఎవరికి తెలుసుగా, అయిపోయాగా. అయ్యాలు అడావుడి చేశారు. బనకచర్ల పైన సిడబ్ల్యూసీ అభ్యంతరాలు తెలప ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక ఆయన బేలమైన పేద మాటలు, అంత అమాయకమైన మాటలు. నేనేం చేస్తున్నా, ఎప్పుడైనా తెలంగాణ అడ్డుకున్నా, నేను తెలంగాణకి ప్రాజెక్టులు కట్టుకుంటూ నేను ఏమన్నా ఆపిన్నా, నేను ఎప్పుడన్నా ఇది చేసినా, నువ్వు 2 కళ్ళల్లో తెలంగాణ కంటిపైన ఎప్పుడు ప్రేమ లేదా, ఆప్యాయత లేదా, వాత్సల్యం లేదా, ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ కన్ను పైనే ఉండే. మళ్ళీ నేను ఏమనాలను, ఏమనకపోయినావా, ఏమన్నావా అది తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు తెలుసు అని చెప్పి అప్పుడు తెలంగాణ సమాజం ఉలిక్కిపడ్డది. బనకచర్ల ఏంది, ఈ కథ ఏంది,
ఇదేంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు మద్దతు ఇస్తున్నట్టు మాట్లాడటం ఏంది, నేను మాట్లాడతా. నేను పోయి మన రేవంత్ రెడ్డి గారు అంటాడు చంద్రబాబు నాయుడు గారిని పిలిచి మాట్లాడుతూ కూర్చుంటూ చర్చ ఎడిపోయింది మరి చర్చ, ఏమైంది ఆ భేటీ? మీరు భేటీ అన్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అంటే ఇర్రెగ్యులారిటీకి చెప్పలే బనకచర్ల పైన. సిడబ్ల్యూసి చెప్పింది ఢిల్లీలో కూర్చొని, ఈ మిగులు జలాలైంది వరద జలాలైంది, వరద జలాలంటేంది మిగిలి జలాలంటేంది, ఆ రెండు ఏందో చెప్పిన ఆయన అని లెటర్ రాసింది. దానికి కింద మీద పడి జుట్టులు పీక్కుంటున్నారు. ఇక సీఎంలు భేటీ ఉండదు మన ఉండదు. లైట్ వెలుగు చూద్దాం. ఇవాళ అన్ని పేపర్లు ఇదే, బీసీ సంఘాలపై ముఖ్యమంత్రి కలిసినట్టు, అడ్డంకులు లేకుండా అడుగులు, అసలు అడుగులే పట్టాలి, ఇంకా అడ్డంకులు లేకుండా అడుగులు ఎక్కడే? అడుగే కాదు అది, అడ్డంకులతోనే అడుగులు కాదు, అసలు అడుగులే లేవు. ఇంకోటి రాజసింగ్ రాజీనామా ఆమోదమైందట, వెంటనే అమల్లోకి వస్తుందని బీజేపీ చీఫ్ నడ్డా, ఢిల్లీ పెద్దలు నా ఆవేదన పట్టించుకోలేదని రాజసింగ్, దేశద్రోహులు ధర్మద్రోహులపై పోరాడతానని వెల్లడి. గోషామహల్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే బీజేపీ పార్టీకి రాజీనామా చేసిండు. వారం 10 రోజుల తర్వాత వాళ్ళు ఆమోదం తెలిపారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో 2 ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మృతి మాగంటి గోపీనాథ్ అది ఖాళీ అయింది. దాంతోపాటు రాజసింగ్ కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీ సింబల్ మీద గెలిచిండు, బీజేపీ పార్టీకి రాజీనామా చేసిండు. వాళ్ళు ఇప్పుడు బీజేపీ పార్టీ వచ్చి మా పార్టీలో లేడు కాబట్టి ఆ పదవిని రద్దు చేయండి అని స్పీకర్కి ఇస్తే అది ఒక ఉప ఎన్నిక అవుతుంది. లేదు ఈయనే సస్పెండ్ చేశారు కాబట్టి, అంటే పార్టీ రిజైన్ ఆమోదించారు కాబట్టి నేను పార్టీలో లేను కాబట్టి ఇక సత్తా ఎందుకు చూపిస్తాను, రాజీనామా చేసి ఎన్నికలకు పోవచ్చు. 2 జరిగే అవకాశం ఉంది. రెండిట్లో ఏది జరిగినా ఇది కూడా ఖాళీ అయితే 2 ఉప ఎన్నికలు వస్తున్నాయి. ఈ 2 ఉప ఎన్నికలు అటు కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా అధికార పార్టీ, అది కాంగ్రెస్ పార్టీకి గొడ్డలు పెట్టు. అధికారంలో ఉంది, 20 నెలలు అయింది పరిపాలన, అధికారంలోకి వచ్చి మేమేం చేసినామో చెప్పి మళ్ళీ అధికారం పార్టీగా ఓట్లు ఎంచుకునే పరిస్థితి లేకపోతే మీరు చేసింది ఫెయిల్యూరు. ఇక బీజేపీ పార్టీ రాజాసింగ్ ఒకవేళ అది ఖాళీ అయిందనుకో, రాజాసింగ్ బీజేపీ బ్రాండ్ ఒకటి రాజాసింగ్ బ్రాండ్తో గెలిచిండు. ఇప్పుడు ఇవాళ బీజేపీ నిజంగా నాడు గెలవలేదనుకో అవుట్, అంటే రాజాసింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ పరిస్థితి అదే, అంటే 3 పార్టీలకి సంకటమే. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోపీనాథ్, అక్కడ బీఆర్ఎస్ గెలవకపోతే బీఆర్ఎస్ కూడా వీక్ అయిందనేది వద్ది. మొత్తానికైతే 2 ఉప ఎన్నికలు జూబ్లీహిల్స్ అండ్ గోషామహల్ ఉండే అవకాశం ఉందట. రైట్, దిశ పేపర్ చూద్దాం. గవర్నర్ నిర్ణయమే కీలకం, బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్పై సంతకం చేస్తారా లేదంటే వెనక్కి పంపుతారా? కేంద్రం సూచనలతో రిజెక్ట్ చేస్తే బీజేపీపై ఎఫెక్టు, ఆ పార్టీని దోషిగాని చూపెట్టేలా కాంగ్రెస్ ప్లాను. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఎవరైనా కోర్టుకు వెళ్తే ఎలా అధికారులు మొదలైన చర్చ. గవర్నర్ నిర్ణయం కీలకం, వాస్తవం. గవర్నర్ నిర్ణయం తప్పనిసరిగా చెప్తాడు, ఎందుకంటే ఇది నిలబడే ఆర్డినెన్స్ కదా, ఆయనకు తెలుసు. ఆయన ఎందుకు దాన్ని దోషిగా ఆయన మేదేసుకుంటూ నిందే. బీజేపీ అంత తెలివి తక్కువ పార్టీ ఏం కాదు. ఇప్పుడు గవర్నరు ఆమోదం తెలపకుండా తొక్కి పడితే బీజేపీకి బ్యాడ్ నేమ్ అవుతుంది. ఆమోదం తెలిపితే బీజేపీ బంతి బీజేపీ కోర్టు నుంచి వెళ్ళిపోద్ది కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులోకి, అప్పుడు కాంగ్రెస్ డిఫెన్స్లో పడుద్ది. గవర్నర్ ఆమోదం తెలిపిండి అంటే నెక్స్ట్ మినిట్ నుంచి ఇక ప్రభుత్వం బాధ్యత పెరిగింది. ప్రభుత్వం బాధ్యత పెరిగినట్టు ఎవరైనా కోర్టుకు పోయారంటే అప్పుడు బీసీలు అంటే కోర్టుకు పోయేటట్టు అవకాశం ఇచ్చి ఆర్డినెన్స్ చేసి డ్రామాలు ఆడినవి అంటారు. ఈ డ్రామా అంతా అప్పుడు రక్తి కట్టింది. నగరంలో మరో ఉప ఎన్నిక, జూబ్లీహిల్స్తో పాటు గోషామహల్ సైతం రాజసింగ్ రాజీనామాతో బీజేపీ ఆమోదం అనివార్యమైంది. స్పీకర్కు బీజేపీ ఫిర్యాదు చేసే విషయంపై అనుమానాలు ఉన్నాయట. స్పీకర్గా నాకు తెలిసి బీజేపీ ఇప్పుడు ఫిర్యాదు చేయదు. ఈయనేమన్నా డైరెక్ట్ రాజీనామా చేస్తా, మీ ముఖాన్ని కొడతా, మీ పదవి వద్దు, నాకు ఏది వద్దని ముఖాన్ని కొట్టి బై ఎలక్షన్స్ కోరుకుంటే, రాజాసింగ్ బై ఎలక్షన్స్ కోరుకుంటే గోషామహల్కి వద్ది. బీజేపీకి అంత గట్స్ కానీ అంత ధైర్యం ఇప్పుడు లేవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడ గెలవదు, గెలిచే పరిస్థితి లేదు, ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ సందులోకి కాంగ్రెస్ బీఆర్ఎస్ వచ్చిందనుకో, ఇక నెట్ట నిలున్న రామచంద్రరావు ఇట్లా అయితేనే పరుగు పోగొట్టుకున్నట్టయితే అధ్యక్షుడు అయితేనే. కాబట్టి ఇప్పుడు రాజాసింగ్ రాజీనామా ఆమోదించడం బీజేపీ మేడపైన కత్తిపడ్డది. ఇప్పుడు వాళ్ళ గొయ్యి వాళ్ళే దవ్వుకున్నారు. ఆ రాజీనామా నాటి పెండింగ్ పెట్టారన్నా ఏదో సంజాయి గింజాసి ఇచ్చి వదిలితే అయిపోయేది. ఇప్పుడు బీజేపీకే పెద్ద ప్రమాదం ఉంది.
మిగుల వరద జలాల బనకచెర్లపై నీటి వాడకంపై ఏపీ క్లారిటీ ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనపై జీఆర్ఎంబీ అభ్యంతరం. ప్రాజెక్టు కట్టాలంటే పోలవరం డిపిఆర్ మార్చాల్సిందే. కేంద్ర జలసంఘానికి గోదావరి రివర్ బోర్డు లేక బచావత్ ట్రిబ్యునల్ ఒప్పందాలను గుర్తు చేసిన బోర్డు. మిగుల వరద జలాల ఏది చెప్పలేను. చంద్రబాబు నాయుడు గారు భేదం మాటలు నేనేముంది సముద్రంలో కలిసి నీళ్ళని వాడుకుంటున్నా. మరి అది ఏదో సముద్రంలో మిగులు జలాలా వరద జలాలా చెప్పురా నాయన అంటే ఇంతవరకు చెప్పుడు లేదట. లెటర్ రాశారు సిడబ్ల్యూసి. ఇక నిన్న జిఆర్ఎంబి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు స్పష్టంగా చెప్పింది. అది మిగులో తెలవదు, వరదో తెలవదు, డిపిఆర్ లేదు, మను లేదు, మొత్తం మార్చాలి దానిని. ఇక అది ఏదో తెలవకుండా ఇక నాకు కేంద్రంలో ప్రభుత్వం ఉందని చెప్పి అడ్డగోలుగా లెటర్ పెట్టిండు. ఇది అడ్డం తిరిగింది. ఇక 14వ తారీఖు పోతాడు చంద్రబాబు నాయుడు గారు పోయి అమ్మి తెలుసుకొని వస్తాడట. ఆడ ఏముండదు తెలవటానికి, ఏముండదు సపోర్ట్ చేయకుండా రావటం అడావుడి చేసి. మా ప్రభుత్వంలో పవర్ షేరింగ్ లేదు, కర్ణాటక తరహాలో ఎలాంటి ఒప్పందాలు లేవు, అందరం కలిసి టీం వర్క్ చేస్తున్నాం. హెచ్సియులో రోహిత్ వేముల ఆత్మహత్యకు పరోక్ష కారణమైన రామచంద్రరావుకు బీజేపీ ప్రమోషన్ ఇవ్వడం దారుణం. రాష్ట్రంలో డబుల్ సర్కారు వచ్చే అవకాశమే లేదు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెబుతుండు. అంటే కర్ణాటకది ఒకటి ఇష్యూ నడుస్తుంది. డీకే శివకుమారు నాకు ఆఫ్ అయిన తర్వాత సిద్ధరామయ్యని తీసేసి నాకు ఇస్తున్నాను, 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయింది, నాకు ఇవ్వండి అంటాడు ఆయన. ఒత్తిడి తెస్తాడు. ఇక సిద్ధరామయ్య ఏం చెప్తుండే, నేనే 5 ఏళ్ళు అంటాడు. ఈ గొడవ ఇప్పుడు నడుతుంది. బీహార్ ఎన్నికలు ఒకవైపు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ అయ్యే కార్యక్రమం ఇది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కూడా చెప్తుండే, మా ప్రభుత్వాలు అట్లాంటివి ఏమి లేవు, షేరింగ్లు గిరింగ్లు, ఉన్న రోజులు ఆయనే ముఖ్యమంత్రి, మేము టీముగా పనిచేస్తున్నాం అంటుండే. ఇక వివాదం లేకుండా చేసిండు. అది ఒక గొప్ప వ్యవహారమే. మళ్ళీ ఏమో మాకు తెలియదు, అధిష్టానం ఇష్టం, ఏదైనా చిన్న లీక్ ఇచ్చినా అయిపోయేది. చాలా విజ్ఞతతోని ముందు చూపుతో మాట్లాడి బట్టి విక్రమార్క గారు. ఎందుకంటే కొంచెం స్ప్లిట్ అయినా చాలా ఇబ్బంది అయింది. మీడియా రకరకాల ప్రచారం చేద్ది, ఎక్కడ శశబిషలు లేకుండా అట్లాంటి ఏమి లేవని చెప్పిండు క్లియర్. ఇప్పుడు కర్ణాటకదే ఉంది ముసలం, కాంగ్రెస్ పెద్ద ప్రమాదం ఉంది కర్ణాటకతోని. గోషమ్మహాల్కు ఉప ఎన్నిక తప్పదా? అది రాజాసింగ్ చేతిలో ఉంది, మన చేతిలో ఎవరి చేతులు లేదు. కోర్టుకు వెళ్ళకండి, మాతో కలిసి రండి. బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఆర్డినెన్స్పై కాంగ్రెస్ నేతల వినతి. కేబినెట్ నిర్ణయంపై కాంగ్రెస్ బీసీ నేతల సంబరాలు. గాంధీభవన్ వద్ద స్వీట్లు పంచుకున్న నాయకులు. కవిత రంగులు పూసుకోవడం ఏంటన్నా పీసీసీ చీఫ్. కోర్టుకు వెళ్ళకండి, మాతో కలిసి రండి అంటే కూడా నాగుతాడు. ఇది ఎట్టుందంటే కింద మంట పెట్టి పైన బెల్లం పెట్టినట్టుంది. కింద మంట పెట్టాక ఏం లేవద్దు కూర్చో అంటే కూర్చుంటాడు ఎవడన్నా. ఇది ఏమన్నా ఉందా? మీరే అంటున్నారు కోర్టుకి వెళ్ళకండి, మాతో రాకండి అంటే కోర్టుకి వెళ్ళొచ్చు అవకాశం ఉంది, మేము జాతర ఇవ్వడం, మీరు పోయేటోళ్ళు పోండి అని చెప్పినట్టే ఉంది. ఇది ఎందుకు ఇట్లా ఈ మోసాలు? మరి ఇంత దారుణమా? అది అసలు ఏం లేని ఆర్డినెన్సు, అది చెల్లదు, నిలబడని ఆర్డినెన్స్ని పట్టుకొచ్చి ప్రచారం మేం చేసినాం అని. అంటే కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినాం కాబట్టి ఏదో చేసినట్టు డ్రామా ఆడటానికి తప్ప ఏం లేదు. ఇంత ఈజీగా ఆర్డినెన్స్ చేస్తే అయిపోయేదానికి రకరకాల విన్యాసాలు ఎందుకు చేశారు? అసెంబ్లీలో తీర్మానం అంటారు, లెక్కలంటారు, ఆ లెక్క తీతిరి, ఈ లెక్క తీతిరి, ఇవన్నీ ఎందుకు? కులగన్న అంటారు, కులగన్న చేశాక ఏమంటే డైరెక్ట్ చేయటం ఏంటారు, అదైన తర్వాత లేదు కేంద్రం చేసేటట్లేదు కాబట్టి పార్టీ పరంగిత్వం అని కొద్ది రోజులు అంటారు, మళ్ళా అసెంబ్లీ తీర్మానం చేస్తారు. ఇవన్నీ విన్యాసాల తర్వాత ఈ విన్యాసం చేస్తే ఇది కూడా నిలబడుతుంది. అది ఏది నిలబడిని ఆ నాటకాలు ఏది నిలబడినప్పుడు ఈ నాటకం ఎట్లా నిలబడింది, ఇది నిలబడిన నాటకం కాదు. ఇక మళ్ళీ కోర్టుకి వెళ్ళకండి, మాతో కలిసి రండి అని అప్పీల్ చేస్తాడు. కోర్టుకి వెళ్ళేటోడు ఎవడున్నాడు ఆపుతూ? రైట్. నమస్తే తెలంగాణ. కోటాకు కాంగ్రెస్ టోకరా? 42% బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని బీఆర్ఎస్ చెబుతుంది. ఆర్డినెన్స్ ఓ చిత్తు కాగితం అని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య చెప్తుండు. వాస్తవం ఇది. ఆర్డినెన్స్ అనేది ఓ చిత్తు కాగితం. ఆ చిత్తు కాగితం చుట్టూ సన్మానాలు, రంగులు పూసుకోవటాలు, శాలువాలు కప్పటాలు, ఈ గమ్మత్తుంది. అసలు సినిమాలకు కనపడుతుంది. 2 రోజుల నుంచి రాష్ట్రంలో సినిమా కనపడుతుంది. ఇదంతా ఒక జోకు లెక్క ఉంది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఇది ఒక చిత్తు కాగితం అన్నాడు. ఇక ఆయన తెలియదా లీగలు? నువ్వు ఒకళ్ళు కాదు ఎంతమందిని ఆయన ఇది క్లారిటీకి చెప్పిండు. ఇది ముమ్మాటికి బీసీలను ఏమార్చే కుట్ర. ఇన్నాళ్ళు నిమ్మలంగా ఉండి ఇప్పుడు డ్రామాల. ఆర్డినెన్స్కు రాజ్యాంగ భద్రత అసలే లేదు. ఒక్కరు కాదు ఏకంగా 10 మంది అడ్వకేట్ జనరల్స్ వచ్చినా ఈ ఆర్డినెన్స్ నిలబడదు
అడ్వకేట్ జనరల్ కూర్చోబెట్టుకొని ఇది అయిద్ది అని చెప్పించి ఆయన చెప్పిండు కాబట్టి మేము చేసినామంటారు. ఒక్కళ్ళు కాదు 10 మంది ఏజీలు వచ్చినా కానీ అది నిలవదు అని చెప్పిండు. రేవంత్ ఒక్కరు కాదు ఏకంగా 10 మంది అడ్వకేట్ జనరల్స్ వచ్చినా ఈ ఆర్డినెన్స్ నిలబడదు. రేవంత్ చేసిన కులగండకు చట్టబద్ధత లేదు. ఇప్పటికిప్పుడైతే కేసీఆర్ తెచ్చిన చట్టమే దిక్కు. కాదు కూడదంటే బీసీలకు రిజర్వేషన్లే దక్కవు. బీసీలు న్యాయ పోరాటాలకు సిద్ధం కండి. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య చెప్తున్నాను. ఆయన కూడా బీసీల సమస్యలపైన హక్కులపైన పోరాటం చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో జలది చిత్తు కాగితం అని డిక్లేర్ చేసిండు. ఈ చిత్తు కాగితం కోసం ఆర్ కృష్ణయ్య గారు పోయి సన్మానం చేయ, కవిత గారు నాదే విజయం అంటుంది. ఆ విజయం లేదు మనలేదు, మొత్తం నా వల్లనే వచ్చింది అంటుంది. మరి వీళ్ళేం చిత్తు కాగితం అని వీళ్ళు వేస్తారు, ఆమె నా వల్లనే వచ్చింది నేనే సాధించిన అని ఆమె చెప్తుంది. కవిత కాదు. 75 ఏళ్ళు దాటితే దిగిపోవాల్సిందేనట. మోడీకి ఎసరు పెట్టిండు మోహన్ భగవత్. నరేంద్ర మోడీకి 75 దాటినాయి. బీజేపీ ఎప్పుడూ ఉంది ఆ నిబంధన, దానికి చిన్న సవరణ చేశారు మోడీ కోసమే. నీతులేం చెప్పడానికి ఉంటాయి, ఏతులేమో ఎక్కువ ఉంటాయి. ఇదే కథ. బీజేపీ పార్టీ జాతీయ పార్టీలో దాంట్లో ఒక అజెండాలో బైలాలో ఉందట, 75 సంవత్సరాలు దాటిన వాళ్ళు రాజకీయాల్లో ఇక ఉండటానికి పదవులు తీసుకోద్దేమి, పార్టీ పరంగా రిటైర్మెంటే అని చెప్పి. ఆ రిటైర్మెంట్ కోటాలను అద్వానీని వీళ్ళని పక్కన పెట్టారు. మోడీ కాడికి వచ్చారు లేదు ఈయన 75 కాదు 85 దాకా కూడా స్ట్రాంగ్ ఉక్కు మనిషి, శక్తి ఉంది అంటున్నారు. ఈ శక్తి ఉందా లేదా అనేది కాదు, 75 ఏళ్ళు నిండా లేదా అనేది అని పాయింట్ పెట్టుకున్నారు. మీరు అక్కడే ఇంకో నిబంధన పెట్టుంటే 75 ఏళ్ళు నిండా శక్తి కట్టుకుంటే ఉండొచ్చు అని పెడితే ఆ శక్తి సంగతి ఏందో చెప్తారు. ఆ శక్తి ఎవడు చెప్పాలా? శక్తి లేదు మనలేదు, చుట్టూ కోటరీని పెట్టుకుంటారు. ఇక వాళ్ళకి ఇసుకసారి మోహన్ భగతే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతే చెప్పిండు క్లియర్, 75 ఏళ్ళు దాటిన వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు. డైరెక్ట్గా మోడీ నాకుండా 75 ఏళ్ళు దాటిన వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదని చెప్పిండు. అంటే నువ్వేరా నాయన దిగిపో అని. దిగిపోతాడంటే దిగిపోడు, అంతే కుర్చీని వదిలిపెడతాడు. పక్కకు తప్పుకొని ఇతరులకు అవకాశం ఇవ్వాలి, శాల్వా కప్పారంటే దిగిపోమనే అర్థం అని భగవత్ చెప్పిండు. ఈ సెప్టెంబర్తో 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి మోదీ, ఆర్ఎస్ఎస్ అధినేత వాళ్ళిద్దరూ రిటైర్ అవ్వాల్సిందేనన్న కాంగ్రెస్. నా విరమణ తర్వాత ప్రకృతి సాగు చేసుకుంటా అని ఇటీవల హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. ఆయన విరమణ ఇక్కడ ఈయనకి చాలా తేడా ఉంది ఏజు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు. మోదీని ఉద్దేశించి అన్నారా రాజకీయ వర్గాల చర్చ. ఏక్ బార్ పింగ్లేనే కహాతా 75 వర్ష్కే హోనేకే బాద్ అని హిందీలో చెప్పాడు ఆయన. ఒకసారి పింగ్లే ఇలా అన్నారు, మీకు 75 ఏళ్ళు వచ్చిన తర్వాత శాల్వా కప్పి సన్మానం చేశారంటే ఇక దిగిపోవాల్సిన సమయం వచ్చింది, మీ వయసు అయిపోయింది, పదవి నుంచి తప్పుకొని వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వమని అర్థం. నేను శాల్వా కప్పుకొని దిగిపోతాను, నువ్వు కూడా దిగిపో అని చెప్తున్నాను. ఆర్ఎస్ఎస్లో కూడా అంతేనా, 75 ఏళ్ళు. ఈయనకు సెప్టెంబర్లో 75 ఏళ్ళు వస్తున్నాయట. నువ్వు ఒక శాల్వా కప్పుకొని నేను ఒక శాల్వా కప్పుకుంటే ఇద్దరం దిగిపోదాం. ఇక నువ్వు శాల్వా కప్పుకొని కూడా ఉన్నావంటే నీకు శివునెత్తురు లేదని అర్థం. ఇక అని చెప్పిండు. ఎవరో బయట వాళ్ళు చెప్పలే, రాహుల్ గాంధీ ఇంకోళ్ళు చెప్పలే, స్వయంగా ఆర్ఎస్ఎస్ చీఫే చెప్పిండు. మరి ఇప్పుడు ఏం చేస్తారో మోడీ అంటే నెక్స్ట్ 2029లో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు బీజేపీలో అనేది ఇప్పుడు ప్రశ్న. ఆ ప్రధానమంత్రి అభ్యర్థిని బట్టి ఎన్నికలు ఫలితాలు ఈ కథ అంతా ఉంటుంది. ఇప్పటిదాకా అంటే మోడీ ఒక బ్రాండ్గా చూపించారు, ఇప్పుడు ఏం చేస్తారో చూడాలా. రైట్, సాక్షి చూద్దాం. సీఎంకు దమ్ముంటే అసెంబ్లీ పెట్టాలి, ప్రాజెక్టులపై ఆధారాలతో వచ్చి మాట్లాడతాం. మీరేం అసెంబ్లీ పెట్టమంటారు, కేటీఆర్ ఏం ప్రెస్ క్లబ్కి రమ్మంటాడు. మీరు అసెంబ్లీ పెట్టమంటున్నారు, రేవంత్ రెడ్డి నేను అసెంబ్లీ పెట్టాను రెడీగా ఉన్న డేట్ చెప్పమంటాడు. మరి ఎవరు జనాలు ఆపుతుండ్రా అసెంబ్లీ పెట్టకుండా? ఎవరు ఆపుతుండ్రు? లేకపోతే ఫామ్ హౌస్లో కేసీఆర్ ఆపుతుండా? మీ మామేమో ఫామ్ హౌస్ నుంచి బయట రాడు, మీ బామ్మారిదేమో లేదు నేను ప్రెస్ క్లబ్కి తప్ప అసెంబ్లీకి రానంటాడు. రేవంత్ రెడ్డి నేను ప్రెస్ క్లబ్కి రాను కానీ అసెంబ్లీకి అయితే వస్తే ఎప్పుడో చెప్పండి డేట్ అంటాడు. మళ్ళీ నువ్వు వచ్చి పెట్టుద్దాము అంటే ఆయన ఎప్పుడో చెప్పి నేను పెడతా డేటు ఆ టైం పెట్టి మీరు చెప్పండి నేనే పెడతానే. ఇదంతా రాజకీయ డ్రామా అనమాట. కోటాకు కాపు కాద్దాం, కాపు కాయడానికి గొర్రెల మంది అదేమన్నా. కోటాకు కాపు కాయాలంటే చట్టం ఉండాలి, చట్ట పరిధిలో ఉంటే కాపు కాస్తే అయింది, చట్టం కాపలా కాస్తే అయింది కానీ మనం కాపలా కాస్తే అయింది. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కావాలి ఉట్టినే అవుతారా, కుర్చీ గుంజుకొని వేసుకుంటే కాదు కదా, దానికి ఒక రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ఉంది. ఓట్లు ఉండాలి, ఓట్ల తర్వాత ఎమ్మెల్యేలు గెలవాలి, వాళ్ళందరూ కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే ఇది. మీ సీటుకి ఎట్లయితే రాజ్యాంగబద్ధత ప్రకారం ఒక ప్రాసెస్లో రావాలనో ఈ చట్టబద్ధత 42% రిజర్వేషన్ కూడా ఆ ప్రాసెస్లో కావాలి. మీరేం చేశారు,
ఆ ప్రాసెస్ని గండి కొట్టి మధ్యలో నుంచి వచ్చి లేదు నేను అని చెప్పి ఇప్పుడు అన్నం పెట్టేటోడు నోటి కాడ మొదలు పెడతారా గొంతు కాడ పెడతారా? గొంతు కాడ పెడితే ఎడతారు, ఇక అదే ఉంది. ఇక అన్నం పెట్టేటోడికి నోటికి ప్లాస్టర్ వేసి అన్నం తినంటే తినమన్నట్టే ఉంది కథ. ఏం లేదు ఆడ. అది అయ్యేది కాదు, నిలబడేది కాదు. కాపు కాయండి అని, మీరు కోర్టుకు పోవద్దని ఇవన్నీ చెప్తున్నారంటే నిలబడేది కాదని అర్థమవుతుంది. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇలా ఆర్డినెన్స్ అలా నోటిఫికేషను. ఏది నోటిఫికేషన్ ఎక్కడిది? ఇలా ఆర్డినెన్సే అది ఉండేది, అబద్ధం ఆర్డినెన్సా? ఇక నోటిఫికేషన్ ఎక్కడిది? వీళ్ళు ఒకటి ఊహించుకుంటున్నారు. అంటే ఎన్నికల నోటిఫికేషన్ వస్తే కోర్టులు ఇన్వాల్వ్ కావు అందులో అని చెప్పి. ఎన్నికల నోటిఫికేషనో ఎన్నికల ప్రక్రియ పైనో వన్స్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టులు ఇన్వాల్వ్ కావు, సహజం, జనరల్ అది. కానీ ఇక్కడ ఎన్నికల నోటిఫికేషన్ గురించి అడగరారా? రిజర్వేషన్లకి ఆర్డినెన్సు సీలింగ్ దానిపైన చర్చ అవుతుంది. అప్పుడు ఏం చెప్తారు మీరు? మొత్తం స్టాఫ్ అయింది. రైట్. స్థానిక సమరానికి సర్కారు సన్నద్ధం. సవరణలతో సిద్ధమైన పంచాయతీరాజ్ ఫైలు ఏ క్షణమైన గవర్నర్కు పంపే అవకాశం. సోమవారానికి ఆర్డినెన్స్ వచ్చే ఛాన్సు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వేడెక్కుతున్న రాజకీయం. సీఎంకు బీసీ సంఘాలకు కృతజ్ఞతలు. ఆర్డినెన్స్ జీవో ఒకేసారి ఇవ్వాలని విజ్ఞప్తి. ఆ ఈటు లేదు, వేడి ఎక్కట్లే, వేడే లేదు, మంటే లేదు, వేడి ఎక్కడిది? అది నిలబడేది కాదు, ముఖ్యమంత్రితో సహా తెలుసు అది ఈ ఆర్డినెన్స్ నిలబడదని. ఈటు ఎక్కుతుందని ఈయన ఆంధ్రజ్యోతి అని రాసిండి. ఇలా ఆర్డినెన్స్ అట, అలా నోటిఫికేషన్ అట. ఆ కాలేజీల్లో ఫీజులపై 6 వారాల్లో తేల్చండి. పిటిషన్ వేసిన ఇంజనీరింగ్ కాలేజీల ప్రతిపాదనలు పరిశీలించండి. కొత్త ఫీజులను ప్రభుత్వానికి తెలపండి. టీఏఎఫ్ఆర్సీకి హైకోర్టు ఆదేశం. ఫీజులు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలన్న కాలేజీల విజ్ఞప్తి తిరస్కరణ. ప్రస్తుతానికి పాత ఫీజులే కథం అయిపోయాయి. జియో నెంబర్ 26 ఇష్యూ చేసింది గవర్నమెంట్. ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజులు పెంచాలంటే లేదు, ఈ సంవత్సరం పెంచేది లేదు, దానిపైన మొత్తం కమిటీ వేసినాం. ఈ సంవత్సరం పాత ఫీజులతోనే షెడ్యూల్ కౌన్సిలింగ్ అని చెప్పింది. వెబ్ కౌన్సిలింగ్, వెబ్ అంతా అయిపోయింది. కాలేజీలు ఆప్షన్లు కూడా పెట్టారు. ఇక ఆప్షన్లు రావటమే ఉంది, సెలెక్ట్ అలాట్మెంట్ లిస్ట్ రావటం ఉంది. ఈ దశలో ప్రభుత్వం చేసిన జియో పైన కోర్టుకు పోయారు. కోర్టు చివాట్లు పెట్టింది. అది ఏదైనా ఒకటి ప్రభుత్వం చూసుకుంటుందని డిస్మిస్ చేసి పడేసింది. ఓ 2 నెలలు 6 వారాలలో దాన్ని పరిష్కరించండి, పెంచే అవకాశం ఉంటే చూడండి అని ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. ప్రభుత్వం ఇప్పుడు పెంచలేదు, కనుక చేసేది ఏం లేదు. ఇక సుప్రీంకోర్టుకు పోతారు. రైట్. ఇది ఆంధ్రజ్యోతి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.